జీవితం. ఎక్కడున్నావు బంగారం? 6వ తరగతిలో కలిసావు, వెళ్ళిపోయావు. నీ మీద దిగులతో బడిపోడు మానేసా. నువ్వు బాగా చదివే ఉంటావు, అయినా నేను ఎక్కడ గుర్తుంటానులే. సుందరవన్నా, ఓ సుందరవన్నా, సుందరవన్నా. ఏంట్రా? ఏం లేదు, నువ్వు ఉన్నావా లేవా అని పిలిచా అంతే. చెత్తనాయాల ప్రశాంతంగా లోపల నిద్రపోతుంటే అనవసరంగా నిద్రంతా వేస్ట్ చేసావు కదరా. సర్లే కానీ బిర్యానీ ఆర్డర్ వచ్చింది. నువ్వు మటన్ షాప్కి వెళ్ళి ఒక 10 కేజీలు మటన్ పట్టరా. చిన్న ముక్కలు కొట్టించినా పెద్ద ముక్కలా? చిన్న ముక్కలు రా, బొక్కలు మాత్రం వద్దు. మటన్ మాత్రం కంపల్సరీ కొట్టించుకోనరా, సరేనా? కాళ్ళు తలకాయి ఈ మాత్రం కొట్టించుకోరా. అన్నట్టు మర్చిపోయిన రోయ్, బోటి మాత్రం అస్సలు మర్చిపోవద్దు. తలకాయ చాలా ఇంపార్టెంట్, అర్థమైందా? ఏంట్రా సుందరం, ప్రశాంతంగా పూజ చేసుకుంటుంటే తలకాయ కూర బోటి కూర ఏంట్రా ఇదంతా? అవునా? అరే మనీ ఒక పని చేయరా, బిర్యానీ ఆర్డర్ మొత్తం క్యాన్సిల్ చేసేసి. అదేంటి? రక్తపాతం వద్దంటున్నావు కదరా. నేను చేసేది వ్యాపారం సుందరం. నన్ను పూజ అయినా ప్రశాంతంగా చేసుకుని అనరా. ఆ పూజలు ఏదో ఇంట్లో చేసుకో. అరే మనీ నువ్వు వెళ్ళరా. అవునరా ప్రసాద్, ఆ ఓంకార్ గడ ఏడ్రా? ఆడెక్కడికో తిరగడానికి వెళ్ళారా. వాడికి అంత సీన్ లేదులే, ఇప్పుడే వస్తా ఉండు. శ్యామల, ఒకవేళ నీకు పెళ్ళి అయిపోతే? లేదు, పెళ్ళి కాదు. నాకు కాలేదు అంటే నీకు కాదు. రాత్రి కళ నిజం అవ్వచ్చు కదా. ఏంట్రా వీడి రోజు మన దగ్గరకు వచ్చాడు? డోంట్ వరీ బావా, నువ్వు వెళ్ళు, నేను వస్తా. బావని విసిరేశాడు, నన్ను విసర్రా. లోపలికెళ్ళి చిల్ అవుతాం. ఒరే విసర్రా, విసురు విసురు. వీడేంటి చేతిలో పట్టుకుని ఊపుతున్నాడు? ఒరే విసర్రా, పిసికింది చాలరా. రే 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 రే, విసర్రా, విసుర్రా ప్లీజ్ రా, విసుర్రా. శ్యామల, నీకు పెళ్ళైపోయి అమెరికా వెళ్ళినట్టు కలొచ్చింది. అది నిజం కాకూడదు. ఒరే విసర్రా, విసురు విసురు. హలో, ఎక్కడ సచ్చావరా ఓంకారు? మళ్ళీ చెరుగడ్డ దగ్గరికి వెళ్ళి కూర్చున్నావా? నీకు పని బాట లేదా? హోటల్లో బియ్యం అయిపోయినాయి, తొందరగా రా. ఇక్కడ గిరాకీ వెయిటింగ్. ఇక్కడ చెత్తనాయాల, తొందరగా వచ్చి చావు. నేను చెప్పింది అర్థమైందా? పెట్టే ఫోను. సరే వస్తున్నా. ఎదవ నా కొడక, మా బావ నుండి నన్ను విడదీసావు కదరా. బొంగైనా నీ లవ్ సక్సెస్ కాదరా, ఇదే నా శాపం. ఈ మగాళ్ళని అస్సలు నమ్మకూడదు. వెదవా ఆ వాసుగాడు నన్ను ఎంత నమ్మించి చీట్ చేశాడు. ఆ వాసుగాడే కాదు, అసలు ఏ మగాడిని నమ్మకూడదు. నమ్మొచ్చు, 100% నమ్మొచ్చు. అతల్బా, ఎప్పుడు చూడు నా ఒపీనియన్ కాదనే అంటావు. ఆ వాసుగాడిని మోసగాడు అనుకుండా గొప్ప ప్రేమికుడు అనాలా? ఆ వాసుగాడు కాదు, ఆ ఓబ్లేష్ గాడు మంచోడు. మంచితనంలో వాడు వేరే లెవెల్. అమాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్. చూసావా, నువ్వు కూడా ఆలోచనలో పడ్డావు. అందుకే నోరు మూసుకొని మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళు.
వాడిని వెతుకు, దొరుకుతాడు. ఈ ఒక్కసారికి నా మాట విను. వెళ్తాను, వెతుకుతాను. వాడు కనిపించకపోతే నీ తాట తీస్తా. కనిపిస్తే ఏదిది? అడిగిన దానికి ఆన్సర్ ఇచ్చే లోపలే మాయమైంది. కనిపించాక జడ్జ్మెంట్ ఇస్తుందేమో. రే ఓబ్లేషు, వస్తున్నాన్రా. ఎక్కడున్నావు శ్యామల? నన్ను వదిలిపోక శ్యామల. ఎక్కడున్నావు శ్యామల? శ్యామల నన్ను వదిలిపోక శ్యామల. ఏడున్నావు శ్యామల? నాన్న శ్యామల, నేనొక్కనే పాడుకుంటా. శ్యామల ఒరే ఓబులేశు, నువ్వు నన్ను గుర్తురా నీకే ప్రాబ్లం, నేను నిన్ను గుర్తురా నీకే ప్రాబ్లం. ఒరేయ్, నువ్వు నన్ను డాష్ కొట్టినందుకు కాదురా, నన్ను అస్సలు పేరు తప్పించినందుకు చాలా కోపంగా ఉందిరా. నిన్ను పిసికేస్తారా నీ. ఇంత అందమైన అమ్మాయి ఫోటో ఏంటి చెత్తలో పడి ఉంది? చెత్తలో ఉన్న కత్తిలా ఉంది. ఈ ఊర్లోనో టౌన్ లోనో ఎక్కడ చూసినట్టు లేదే. నా శ్యామల ఇంతకంటే అందంగా ఉండే ఉంటుంది. రే మణి, ఇదేంట్రా ఇంకా రాలేదు? అరే సుందరం, బిర్యానీ వాళ్ళు కాల్ చేస్తున్నారా? ఇదిగో ప్రసాద్, ఊరికేనా దప్పుకు. అది కాదురా, టైం 11 అయింది. కాసేపట్లో వండి పంపిస్తాను. ప్రాబ్లం ఏంటి? టైం అయిపోతుందిరా. తొందరగా పంపిస్తే తొందరగా పంపారేంటి? తినేటప్పుడు వేడిగా ఉండాలి కదా అంటారు. విన్నావుగా, అది మ్యాటర్. ఇప్పుడు వీళ్ళకు ఫోటో చూపించి ఆడుకుంటా. అన్నా, ఓంకార్ గారు వచ్చాడు. ఏంట్రా లుక్కు? నువ్వేమైనా 60 సినిమా హీరో అనుకుంటున్నావా? ఏంటి ప్రసాద్ అన్న, నువ్వేందన్నా అంత సీరియస్ చూస్తావు? అరే అదిగోరా రైసు. చూసారా ఎప్పుడని ఇలాంటి అమ్మాయిని? సుందరం, నా పైసలతో రైస్ తీసుకొస్తాను. ఇప్పుడు చెప్పండి రబ్బాయిలు, ఏరా నాకేమై పడదా? నేను వేస్ట్గా అన్నా, అవునాగా అన్నా, ఎదవనా, చాతగానున్నా? అస్సలు ఇలాంటి అమ్మాయిని ఎప్పుడన్నా చూసారా మీరు? ఏయ్, డోంట్ టచ్. సారీ బంగారం. రోజు ఉదయాన్నే గడ్డపార బొచ్చతో వెళ్తున్న కుమారుని చూసి నువ్వు రెచ్చిపోతుంటే ఇది నా బంగారం రా. బంగారం, వీళ్ళందరూ దద్దమ్మలు, పిచ్చి నా కొడుకులు, పనికిరానులు. మన రేంజ్ వేరు బంగారం. ప్రసాదో 25 కేజీలే కదా, ఇప్పుడు వెళ్ళి బాస్మతి బియ్యం 25 కిలోలతో మళ్ళీ వస్తా. ఓకేనా? ఓకే, బాయ్. వస్తా. తల్లి, నేను నా శ్యామలకు అన్యాయం చేయట్లేదు తల్లి. ఉత్తినే బిల్డప్ కోసం వాళ్ళతో ఫోటోలు ఉన్న అమ్మాయితో లవ్ ఉందని చెప్పా. పిచ్చి నా కొడుకులు నమ్మేశారు. సారీ తల్లి, గుడన్న సంగతి మర్చిపోయి టంగు స్లిప్ అయ్యా. అమ్మా, నా మనసులున్న శ్యామల నాకు తొందరగా కనిపించేలా చూడు తల్లి. తల్లో కనిపించేలా చేయమంటే పక్కన మొగుడుతో
చంకల పిల్లాడితో కనిపించేలా చెయ్యకు తల్లి, నీకు దండం పెడతా. ఆ పని మాత్రం చెయ్యొద్దమ్మా. నా కోసమే తాను ఉన్నట్టుగా నాకు ఒంటరిగా కనిపించేటట్టు చెయ్యి తల్లి. ఎక్కడున్నావు శ్యామల? మేడం, నీ హోటల్ వరకే వస్తాను. సరే ఆపు ఆపు ఆపు. అరే మనీ, బిర్యానీ రెడీ అయిపోయిందిరా. ఆటో వచ్చిందా? రాలేదన్నా. అదిగో వచ్చేసింది. 500 చేంజ్ ఉందా? చిల్లర్లేదమ్మా. ఒరే మనీ, వాడు ఫోటోలో చూపించిన అమ్మాయి కదా ఈ అమ్మాయి? సరే ఫోన్ పే చేస్తా, నంబర్ చెప్పండి. అవునన్నా, అలాగే ఉందన్నా. నేను వెళ్ళి అడగనా? డబ్బులు ఎలా పే చేస్తాను మరి? ఫోన్ పేనా? ఇదిగో నా ఫోను. అది నార్మల్ ఫోను, ఇప్పుడు ఎలాగా? ఏమైందమ్మా? చూడండి అంకుల్, చేంజ్ లేదంటున్నాడు. అంటే నా గురించి ఆ ఓంకార్ గారు చెప్పుంటాడు, అందుకే నన్ను అంకుల్ అంటుంది. అంకుల్ మీ దగ్గర ఉందా చేంజ్? ఉంది, నా దగ్గర ఉందమ్మా. కృష్ణ బాబాయ్, నువ్వా? బాబాయ్ లోపల సూట్ కేసు తీసుకొచ్చేసి నువ్వు వెళ్తూ వెళ్తూ 7 రూపాయల దగ్గర బిర్యానీ ఇవ్వాలా? నువ్వు పదమ్మా, తొందరగా వచ్చేసి. రండి 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 అమ్మా, రండి కూర్చోండి. ఇక్కడ కూర్చోండి. ఇది ఏంటి అమ్మా, కూర్చో. బా ఎక్కడెక్కడే ఉన్నాయి. రండి అమ్మా, కూర్చోండి. కూర్చోండి కూర్చోండి కూర్చో. రే రే, చెప్తానా ఇలా ఎవరికి ఏమి ఇవ్వాలి కూడా తెలియదు నీకు. తాగండమ్మా, తాగండి తాగండమ్మా, తాగండి. తాగు తాగు. ఏంటి కుంపు తీసి కిడ్నాప్ ఏమైనా ప్లాన్ చేశారా? ఒక నిమిషం అమ్మా. ఏంటి అడగకుండా టిఫిన్ తెస్తున్నాడు? తిను తినమ్మా. ఏంటి నీకు అన్నీ చెప్పే ఉంటాడు కదా. ఈ హోటల్లో పూరి పప్పు స్పెషల్. వీడు ఓవర్ యాక్టింగ్ తట్టుకోలేకపోతున్నాను. అరే ప్రసాద్, ఫోటోలో అమ్మాయిరా. నన్ను పరిచయం చేయరా? చేస్తాను పద. ఎలా ఉందమ్మా? చెప్పే ఉంటాడులే. అదేంటి అలా అంటున్నాడు? అన్నట్టు వీడి పేరు ప్రసాద్, మా హోటల్ ప్రొప్రైటర్. అయినా మీకు చెప్పే ఉంటాడులే. నువ్వు తినమ్మా, తిను తిను. ఏంటి వీళ్ళంతా ఏదో పరిచయం ఉన్నట్టు మాట్లాడుతున్నారు, అందరూ నన్ను గ్రహాంతరవాసం చూసినట్టు చూస్తున్నారు. అమ్మా ఈడు మనీ, పని తక్కువ పోజ్ ఎక్కువ. నమస్తే మేడం. ఈ పరిచయం ఎందుకు, ఆల్రెడీ మా గురించి చెప్పే ఉంటాడు కదా. ఎవడంకుల్ వాడు? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. చెప్పుంటాడులే అంటే ఎవడు వాడు? అదేంటమ్మా పుస్తకం అంత మాట అనేసావు? అన్నా, వదిన మనల్ని ఉడికించడానికి అలా అంటోంది. వదినేంట్రో? అసలు నా గురించి చెప్పింది ఎవడు? ఓంకార్ కదమ్మా, వాడు ఇక్కడని ఆలిన్ ఉన్నాయి కదా, మీకు చెప్పే ఉంటాడుగా. ఓంకారా? అసలు వాడెవడ్రా? ఎవడ్రా మీరంతా? ఒక్క నిమిషం కూర్చో కూర్చోమ్మా. అరే ఒక్క నిమిషం ఇటు రండి. అరే అక్కడున్న అమ్మాయి ఈ అమ్మాయి కదా? ఈ అమ్మాయి రా, గాడ్ ప్రామిస్ రా, ఈ అమ్మాయి. రే, నువ్వు కన్ఫర్మ్ చేస్తావేంట్రా? చేయాల్సింది ఓంకార్ కదరా. కదా, పదండ్రా తేల్చుకుందాం. పదండి. బిల్ ఎంత అయింది? మనలో మనకు బిల్లు ఎందుకులేమ్మా. మనలో ఒక నిమిషం కూర్చోమ్మా, కూర్చో. వస్తున్నాడు, పదండి వెళ్దాం. ఏరా ఇంకా ఇలా ఉన్నారు, ఏమైంది? ఇంకా నా బంగారం చూసిన షాక్ నుండి తేరుకోలేదా? నీ బంగారం ఏంటమ్మా అంత కోపంగా ఉంది? నీకెలా తెలుసమ్మా? ఆ అమ్మాయిని చూసన్నాడా చూడకుండా అన్నాడా? ఇప్పుడే తెలుసా? అవునరా, నీ బంగారం వచ్చిన సంగతి మాకు ఒక్క మాట కూడా చెప్పలేదేంట్రా? ఏంటి బంగారం వచ్చిందా? జోకా రే, నా బంగారం 5 స్టార్ రేంజ్ రా, ఈ తొక్కల హోటల్కి రాదురా. వచ్చింది కదా ఓంకారు.
ఏదిరా జరగండి రా. జరగండి రా జరగండి. ఇది నా బంగారం రా. మ్యాటర్ ఏంటంటే అమ్మాయి, నువ్వు మా ఓంకర్ గడి బంగారం అంట. అది కాదు, ఒత్తినే ఒత్తునే. ఏంట్రా ఒత్తుతునే? ఎవడ్రా నువ్వు? రేయ్, ఆగ్రా రేయ్. మేడం దండం పెడతా మేడం, ఇసి పెట్టండి మేడం. ప్లీజ్ ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. రేయ్ గుండు, ఆగు. ఆగకపోతే నీ గుండు బాగా కొడతా. మేడం ప్లీజ్ దండం పెడతా మేడం, ఒక్క నిమిషం ఆగండి మేడం. కాసేపు ఉరికితే చచ్చేలా ఉన్నాను మేడం. నా ఫోటో పెట్టడానికి ఎంత ధైర్యం రా నీకు? అసలు నీ మొహం అద్దంలో ఎప్పుడైనా చూసుకున్నావా? నిన్ననే గడ్డని ట్రిమ్ చేయించాను మేడం. చెప్పు, అసలు వాళ్ళందరికి ఎందుకు అలా చెప్పావు? చెప్పాల్సి వచ్చింది మేడం. మీరు ఓపికగా వింటానంటే 2 నిమిషాల్లో చెప్తాను మేడం, క్లారిటీ ఇస్తాను మేడం. నీ మొహం క్లారిటీరా? అసలు నా ఫోటో పెట్టింది కాకుండా మళ్ళీ దానికో క్లారిటీయా? రే గుండు, నేను చంపేస్తాను ఈ రోజు. అసలు మేడం కొట్టకండి మేడం, నీ షర్ట్ వదలండి మేడం. 2 నిమిషాలు మేడం, నేను చెప్పేది వినండి మేడం. అసలు 1 మినిట్ కూడా ఇవ్వను. పద పోలీస్ స్టేషన్ కి. పోలీస్ స్టేషన్కి వద్దు మేడం. అసలు ఏం జరిగిందంటే, ఇంత అందమైన అమ్మాయి ఫోటో ఏంటి చెత్తలో పడి ఉంది? ఇది నా బంగారం రా. వస్తా. అది మేడం జరిగింది. అయినా మీ ఫోటో తుప్పలుందండి మేడం. మీది ఈ ఊరేనా? అవన్నీ తర్వాత. ఈ ఊరికి నేను ఒక పని మీద వచ్చాను. ఆ పని అయ్యేంత వరకు నేనేం చెప్తే నువ్వు అదే చేయాలి. నువ్వు ఏ మాత్రం పోస్ట్ కొట్టావా నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తాను. కంప్లైంట్ కన్నా ఈ మేడం చెప్పింది వింటేనే బెటర్. ఖచ్చితంగా మేడం, ఇక నుండి మీ వెంటే నేను. ఏంట్రా? సారీ మేడం, మీరు వెళ్ళండి. ఫోటో మంచిగా ఉంది కానీ మనిషి రాక్షసే. రేయ్ లేవరా, ఎవరైనా చూస్తే మూర్చొచ్చింది అనుకుంటారు. మూత్రోకి వచ్చింది ఈడికి కాదురా, ఆ అమ్మాయిని చూసి ఆ ఓంకార్ గడికి వచ్చి ఉంటారు. అయినా వాడు మనల్ని ఏ రేంజ్ లో ఎర్రలం చేశాడ్రా సుందరం. ఫోటో చూపించి ఏం బిల్డప్ ఇచ్చాడ్రా. వాడు బిల్డప్. చలికాలం అన్నమాట కానీ బయట ఎండలు మండిపోతున్నారా ప్రసాద్? అవును సుందరం, బిర్యానీ ఉందా? ఆకలి దంచేస్తుందిరా, తినేస్తే ఒక పని అయిపోతుందిరా. ఏమంటావు? అబ్బా, ఎలా కనపడతాడు నీ కంటికి? ఏంటి నీ బంగారమా? మాకు ఆమెతో మాట్లాడే సీన్ లేదారా? ఆ బంగారం రేంజ్ 5 స్టార్ రేంజా? ఆగ్రా సుందరం, మిమ్మల్ని నమ్మించాలనుకున్నా, ఉమ్మేలా చేసుకున్నా. అంతేలే, అన్నీ మనం అనుకున్నట్టు జరుగుతాయేంటి? అందుకే 1 by 1 కాకుండా 3 ఒకేసారి ఊస్తే నేను వెళ్ళిపోతా. అక్కడ మేడం వెయిటింగ్, నేను వెళ్ళిపోతా. రే నీకు అసలు సిగ్గు అనిపించట్లేదు? లేదు. అరే నీకు జీవనెత్తురు లేదురా? అది కూడా లేదు. మరి ఇలా తయారేవంట్రా? ఏం చేయమంటారా ప్రసాద్, పోలీసులో చెప్పి తుక్కురా కొట్టిస్తాంది. అందుకే ఈ ఊర్లో ఉన్నన్నాళ్ళు దాని దగ్గర పని చేస్తాను ఒప్పుకున్నాను రా. నేను పోతా, మేడం వెయిటింగ్. సిగ్గులేదురా ఈడికి. ఏంట్రా ఇది? చిన్నప్పుడు ఇక్కడే ఆడుకునేదాన్ని. ఓబ్లేష్ గాడిది పక్కూరు. మా అమ్మమ్మ ఇంట్లో ఆడుకుందామంటే ఎప్పుడు రాలేదు ఎద్దవా. నేను వచ్చేసా. వచ్చేసావా? గుడ్. లగేజ్ అక్కడ పెట్టి పద. ఎక్కడి మేడం? పోలీస్ స్టేషన్కి.
ఇప్పుడు నేనేం చేశాను మేడం? నేనేమన్నాను మేడం? మరేంట్రా నువ్వేదో పెద్ద నా బాయ్ ఫ్రెండ్ లాగా వచ్చేసా అంటున్నావు. నీ లిమిట్స్ లో ఉండవు. చిచ్చి, అనవసరంగా ఫోటో కనబడింది, చావు కొడుతుంది. నీకిలా కాదురా, స్టేషన్కి వెళ్దామంటే నువ్వు రావు గాని ఫోన్ చేస్తానుండు. ఇప్పుడు ఏమన్నాను మేడం? ఒక మాట కూడా అనలేదు కదా మిమ్మల్ని. అన్నావు, నన్ను మనసులో బండ బూతులు తిట్టుకున్నావు. దీనికి తెలిసింది. ఈసారి మనసులో కూడా తిట్టుకోను మేడం. అంటే ఇందాక నన్ను తిట్టుకున్నావు కదా. గుడ్, నీ సిన్సియారిటీ నాకు నచ్చిందిరా. సరే, ఈ మొక్కలన్నిటికీ పాదులు తీసి నీలాంటి చెత్తని తీసి పక్కన పడే. నేను లోపలికెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు అంతా అయిపోయింది. అలాగే మేడం. మీరు వచ్చిన పని ఏంటో చెప్తే. చెప్తా. చెప్పేంతవరకు ఆగలేవా? ఇప్పుడే చెప్పేయాలా? వద్దు మేడం, మీకు ఇష్టం వచ్చినప్పుడే చెప్పండి మేడం. వెళ్ళండి మేడం. ఈ ఫోటో దొరకడానికి కారణం అంతా లావోడు. నీ అబ్బవారు దొరకని. అరే ప్రసాద్, నువ్వు మందావు కదా, ఇదో నీ కూల్ డ్రింక్. ఈ ఊరికి నేను ఒక పని మీద వచ్చాను. ఆ పని అయ్యేంత వరకు నేనేం చెప్తే నువ్వు అదే చేయాలి. నువ్వు ఏ మాత్రం పోసుకొట్టావా నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తాను. ఒరే సుందరం, ఒళ్ళు మండిపోతుందిరా. డోలో 600 వేసుకోనా? ఎదవ జోకులు ఆపు, కాలుతుంది ఇక్కడ. అయినా ఫోటో ఎవడ పెట్టమన్నాడ్రా నిన్ను? మీరేరా, మీరే. నన్ను అవలగాంచేది ఎవరు? మీరేగా. వీనికి అమ్మాయి పడదు, పక్కింటి బంగ్లాలో ఉన్న కుక్క మన రోడ్డు మీద ఉన్న కుక్కతో లవ్ లో పడిందని, కానీ నీకు మాత్రం ఎవరు పడదని ఈ సుందరంగా ఎన్నిసార్లు అన్నారా? మీరు వినలేదా? అన్నాను. ఇప్పుడు ఏమైంది? నేను అన్న తప్ప జరిగిందే కదా అది. అసలు ఒక అమ్మాయిని చూస్తున్నావరా? అమ్మాయిని చూస్తే బూత్ అంటున్నావు. బయట అంతా నిన్ను మగాడని అడుగుతున్నారా? వదిలే సుందరం, పాపం ఒక అమ్మాయిని రింగ్ మాస్టర్లు ఆడిస్తుంది. అది చాలా ఇడికి. రింగ్ మాస్టర్లు ఆడుకుంటే ఊరుకుంటామా? నువ్వు ఫైట్ మాస్టర్ అయిపోరా. అప్పుడు కానీ పోలీసులు ఇడికి డాన్స్ మాస్టర్లు అవుతారు. ఆపండి ఈ మాస్టర్ల గొడవ. సుందరం, బయటపడే మార్గం లేదంటావా? ఉంది. చెప్పి పుణ్యం కట్టుకో సుందరం. చెప్తే పుణ్యం మూట కట్టుకోవడం అవ్వదు, పాపం మూట కట్టుకున్నట్టు అవుతుంది. అందుకే నేను చెప్పను. పర్లేదు చెప్పు. పాపం పుణ్యం చచ్చాక సంగతి, అప్పుడు చూద్దాంలే. ఇప్పుడైతే చెప్పరా సుందరం. పోలీసులు లొంగిపో. ఎక్కడున్నావురా అభిలేషు? ఏదన్నా ఉద్యోగం చేస్తున్నావా? కొంపతీసి ఉద్యోగం కోసం హైదరాబాద్ అయితే రాలేదు కదా? నిజమే, ఇక్కడుండి ఏం చేస్తాడు? హైదరాబాద్ వెళ్ళుంటాడా? నాకు ఈ ఆలోచన అక్కడున్నప్పుడు ఎందుకు రాలేదు? పెద్ద పుడంగిలాగా లగేజ్ సర్దుకొని వచ్చేసా. లేదు, ఎటూ వచ్చాను కదా, 2 రోజులు వెతుకుతాను. కనపడకపోతే అప్పుడు ఆలోచిస్తా. ఒకవేళ మందు అలవాటుందేమో. ఈ టైంలో ఎక్కడున్నా గానీ మందు వేయడానికి రెడీ అయిపోతారుగా. ఫ్రెష్ అయ్యి హోటల్కి వెళ్ళి ఆ ఓంకార్ గాడిని పట్టుకెళ్దాం. ఒరే సుందరం, పోయిరా, పోయి ఇంకో నైట్ పోయి, పోయిరా ఇంకా పోయి. రేయ్, 90 చూస్తే చుచ్చు పోసుకునేవాడు, నీకెందుకురా 90? లేదురా సుందరం, ఇక ఊరుకును. ఊర్లో నా పరువు నిలువులో తీసేసింది. నేను రోడ్డు మీద వెళ్తుంటే కనీసం 10 మందిలో 3 కిస్కుని నవ్వుతున్నారు. ఆ నవ్వు చూసి దాన్ని కస్కుమని పొడవాలనిపిస్తుందిరా. వదిలేరా ఓంకారు, ఇంకా ఎన్ని రోజులు ఉంటుందంట? అదేమన్నా నా చుట్టమన్న ప్రసాద్ 2 రోజులు ఉండు అని చెప్పడానికి. అది ఇప్పటికిప్పుడు. నేను చెప్పింది వినేసిందా ఏంటి?
అయిపోయాడు, మడత పెట్టడం పక్క. పాపం ఓంకార్. ఏం మాట్లాడాలి? ఇలా మౌనంగా ఉంటే మనల్ని కూడా హౌలేగాన్లా చూస్తుంది. లాభం లేదు, ఏదో ఒకటి మాట్లాడాలి. రామ్మారా, కూర్చో. లేకపోతే నన్ను పొడి చేస్తా అంటాడా? చెప్తారా నీ పని గుండుగా? ఇది బూతులు తిట్టకుంటుండడానికి ఇదే మంచి ఛాన్స్. ఒరే ప్రసాద్, మన నా ఫ్రూట్ జ్యూస్ చాయ్ తాగుతున్నామా, రామ్మా అని పిలుస్తున్నావు. అమ్మాయి ప్రసాద్, మేడంకి అలాంటి గిట్టావు. కొంచెం తెలుసుకో ప్రసాద్. అంతే కదా సుందరం? అంతేగా అంతేగా. సారీ మేడం, మావాడేదో తెలియక మాట్లాడాడు. మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు తాకూడదంటే అర్థం నేను ఎలాంటి దాన్రా? మీకు ఇలా అర్థమైందా మేడం? అపే యద్దవ సోది నువ్వు. జూబ్లీ హిల్స్, మాదాపూర్, గచ్చిపౌలి ఇలాంటి ప్లేసెస్ ఎప్పుడైనా చూసావా నువ్వు? ఇప్పుడు నేను బయటికి తీసుకెళ్లే సిచ్యువేషన్ లేదు కానీ ఇక్కడే అడిగేస్తా. అవును, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగం చేస్తున్నారా? ఓ బొచ్చడు మంది ఉన్నారు మేడం. ఈ ఊరు నుంచి వెళ్ళిన వాళ్ళు తెలియదు మేడం. మరి చాలా మంది అన్నావు. అది ఇక్కడ నుంచి నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు మేడం, హేమంత్ అని. నిన్ను అడిగారా ఎవరైనా అసలు? చిచ్చి, ఒక్కళ్ళు కూడా సరిగ్గా లేరు. తల పగిలిపోతుంది. మినిమం మందుకి రెస్పెక్ట్ ఇవ్వండి రా. స్టఫ్ కూడా లేదేంట్రా నీ కుండు? ఇదే స్టఫ్. అమ్మాయి ఎక్కర్రా? ఇందులో మందేదిరా? రేయ్, మర్యాదగా చెప్తున్నాను, నా మందు నాకు తెచ్చి, లేకపోతే నా సుందరం తాగింది అదిరా. నన్ను అడుగుతారేంటి? వెళ్ళి దాన్ని అడగండి. ఆగు ప్రసాద్, నాకు సంబంధం లేదు, నాకు మందు కావాలి. ఉండండిరా ప్రసాద్, నువ్వైనా డబ్బులు ఇవ్వరా? నీకు తెలుసు కదా, నేను మందు తాగను, మందుకు డబ్బులు ఇవ్వను, నాకు సంబంధం లేదు. రేయ్, అది నీ గర్ల్ ఫ్రెండే కదరా, మర్యాదగా వెళ్ళి మందు పట్టురా. చిచ్చి, దాన్ని అడగనరా నేను. అవునా? అయితే రేపటి నుంచి నువ్వు డ్యూటీకి రాకరా. సరే వెళ్తా. నాకేనా భయమా? అడుగుతారా? ఈడేంట్రా అడుగుతా అని చెప్పి ఉన్న మంది కూడా తాగేసి వెళ్ళాడు. రే, నిన్ను మర్చిపోవాలని మందు కొట్టా, కానీ నా వల్ల అవ్వట్లేదురా. ఎక్కడున్నావు బే? ఒక్కసారి కాకుండా రెండోసారి, మూడోసారి కూడా వెనక్కి తిరిగి చూసే అంత అందమైన అమ్మాయినిరా. నీకోసం మందు తాగి మరీ బాధపడుతుందిరా, ఇడియట్. ఏంట్రా ఇలా వచ్చావు? నేను వచ్చింది మీకెలా తెలిసింది మేడం? తెలుస్తుందిరా, ఎందుకు తెలీదు? నేను వస్తానని తెలిసి నువ్వు నా ఫోటో పెట్టుకోలే? అబ్బో, టాపిక్ మార్చేద్దాం. ఎవరిది మేడం ఫోటో? నువ్వేరా, చూసుకో చూసుకో. అది కాదు మేడం. సోదాపు, ఎందుకు వచ్చావు చెప్పు. మా మందంతా మీరే తాగారని మా వాళ్ళు గొడవ చేస్తున్నారు మేడం. నా దగ్గర పైసలు లేవు మేడం, మీరేమన్నా ఫైనాన్స్ ఇస్తారేమోనని. నా దగ్గర డబ్బు లేదురా. ఏదోలో చూడండి మేడం, ప్లీజ్ మేడం. నీ సిఐకి ఫోన్ చేయనా? వద్దులే మేడం, నా తిప్పలేదే పడతానులే. అది మేడం, మీరు కోపం తెచ్చుకోనంటే ఒక్క చిన్న మాట మేడం. చెప్పు.
మీరు ఇంకిక్కడ ఎన్ని దినాలు ఉంటారు మేడం? రేపు ఉదయం బయలుదేరుతాను. అయితే రేపు పొద్దున దీని పీడ పోతుంది. అవును, అందుకే రేపు మార్నింగ్ 7 కల్లా గుడి దగ్గర ఉండు. నీకో విషయం చెప్తాను. కుంపదీసి ప్రపోజ్ చేస్తుందా ఏంటి? సారీ మేడం, నేను నా శ్యామలకు మనసు ఇచ్చేశాను. ఏంట్రా రేపు రావా? మరి దొబ్బే. సరే మేడం, బాయ్ మేడం. మందు దీనికి ఎక్కలేదు, నాకు ఎక్కలేదు. కొండుగాడు. తల్లి, ఆ ఓబ్లేష్ గాడు ఎక్కడున్నాడో నాకు కమ్యూనికేట్ చేయమ్మా. రాత్రి మా అమ్మ నాకు పెళ్లి చేస్తానని వార్నింగ్ ఇచ్చింది, కానీ నాకు ఇష్టం లేదమ్మా. నేను ఆ ఓబ్లేష్ గాడికే ఫిక్స్ అయ్యానమ్మా. ఏంటో ఇడు. ఏందన్నా కొత్త డ్రెస్ వేసుకోవచ్చు కదా. వదిన నీకు ఇప్పుడు ప్రపోజ్ చేస్తుంది, అందుకే వదిన గుడికి రమ్మంది. ఎవర్రా వదినా? దాన్ని వదినాను, నాకేం ప్రాబ్లం లేదు. నన్ను మాత్రం అన్నానకు. అది వదినేంటి, నేను అన్నేంటి? నా శ్యామల ఇంట చంపేస్తుంది నిన్ను. ఆ అమ్మాయికి ఏంట్రా, బాగానే ఉంది కదా. ఆయన అంత మంచి అమ్మాయి దొరుకుతుందా నీ గుండు ఫేస్కి? అవునరా ఓంకారు, పద్ధతిగా నేను గుడికి రమ్మందంటే ఆ అమ్మవారి సమక్షంలో ప్రసాదు సమక్షం అమ్మవారు గుళ్ళో మాటలు మాట్లాడినా నేను లొంగాను. ప్రసాదం పెడతారు, తినేసి మేడం ఏం చెప్తారో వినేసి వెళ్దాం పదండ్రా. ఏంట్రా ఛ! వీడు? అన్నా, మేడం గెటప్ చూస్తుంటే నీకు ప్రపోజ్ చేసేలా ఉంది. నీకెందుకు, నువ్వు అను, మీద నేను చూసుకుంటా కదా. ఏం చూసుకుంటావురా? ఏదోలే ఫ్లోలో అన్నాను. కుంపదిశి వీళ్ళు అన్నట్టు ప్రపోజ్ చేస్తుందా ఏంటి? గుడ్ మార్నింగ్ మేడం. ఓ వచ్చేసారా? ఇదేంటి పొరపాటున నన్ను ప్రపోజ్ చేస్తున్నా అంటే నా శ్యామల గురించి చెప్పి నో చెప్పాలా, చెప్పకుండా నో చెప్పాలా? ఏంట్రా ఆలోచిస్తున్నావు? అవును, నీ పేరేంటి? వాడి పేరు ఓంకార్ మేడం. ఓ అలాగా, సరే గాని ముందు చొక్కా విప్పు. షర్టు విప్పాలా? మేడం, వాడి పేరు ఓంకార్ అయితే చొక్కా విప్పాలి అంటున్నారా? నిజానికి వాడి పేరు ఓంకార్ అయితే ఏంటి, గీంకార్ అయితే ఏంటి? ముందు చొక్కా విప్పమను. ఎందుకు మేడం, నేనెందుకు షర్టు తీయాలి? పొర్లు దండాలు షర్టుతో చేస్తే బాగోదు కాబట్టి. ఏంది పొర్లు దండాలా? నేనా? ఎస్, నువ్వే. ఎందుకు మేడం? ఏ చెప్తే అర్థం కాదా? పొర్లు దండాలు పెట్టాలి, మర్యాదకు షట్టి. నువ్వు దొరులుతూ ఉంటావు, అగో వాళ్ళు నీళ్లు పోస్తారు. అగో వాటర్ కూడా రెడీగా ఉన్నాయి. అదేంటమ్మా, ఇడు పొరుగు దండాలు పెడతాను మొక్కలేదే. నేను మొక్కున్నా. అదేంటమ్మా, ఎవరు మొక్కుంటే వాళ్లే కదా. లేదంట ప్రసాదు. నా పేరు నీకెలా తెలుసమ్మా? మీ పేర్లు తెలుసుకున్న దాన్ని మొక్కుల గురించి తెలుసుకోలేనా ప్రసాదు? పూజారి గారిని అడిగాను. పూజారి గారిని నువ్వు చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వేరే వాళ్ళకి షిఫ్ట్ చేయొచ్చు అన్నారు. వేరే వాళ్ళకైతే 500 1000 ఇవ్వాలి. అదే వీడైతే సచ్చినట్టు చేస్తాడు. ఏమంటావు ఓంకార్? కుదరదు మేడం. అవునా, సరే అయితే. హలో సింగం సార్. సింగం ఎవరు మేడం?
స్టేషన్ సిఐ. సింగం 1 2 3 ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ఫోన్ కట్ చేయండి మేడం, నేను చేస్తాను మేడం. సరే సింగం భయ్య చేస్తాడంటలే, నేను మళ్ళీ చేస్తాను. ప్రసాదు, సుందరం, మీ ఇద్దరు నీళ్లు పోస్తూ ఉండండి. మనీ విన్ని తొర్లిస్తూ ఉంటాడు. ఏంట్రా చూస్తున్నావా? షట్టిపో. ఏంటి చేయవా? చేస్తానండి. గుడ్. ఇదిగో ఓంకారు, మనసులో ఏ నెగిటివ్ ఫీలింగ్ లేకుండా మనసులో స్వచ్ఛంగా నేను కోరుకున్నది జరగాలనుకుంటూ పొర్లు దండాలు పెట్టు. నేను కోరుకున్నది కాలేదనుకో. పోయండి రా, పోయండి. అమ్మా ఈమె కోరిక తీర్చు. అమ్మా తల్లే, అమ్మా తల్లే, ఆమె కోరిక నెరవేర్చు తల్లే. అమ్మా ఏం కర్మారా నాయన నాకు. అమ్మా అమ్మా ఆమె కోరిక తొందరగా నెరవేర్చు తల్లి. ఆ ఫోటో దొరుకుడేందో, ఈ పొర్లు దండలేందని అమ్మా జీవితం. అమ్మా దొరికండి రా మీకు. అమ్మా తల్లి, ఆ ఓబ్లేష్ గాడు ఎక్కడున్నాడో నాకు చూపించమ్మా. అమ్మా తల్లి. అమ్మా తల్లి తిప్పండ్రా, మీ కక్ష అంతా తీర్చుకుంటున్నారు కదా. ఒరే సుందర, అమ్మా తిప్పండ్రా. అమ్మా తల్లి. కోపం వస్తుంది కదూ? రాదేటండి, కోపంతో పాటు ఏడుపు కూడా తన్నుకొస్తుంది. రే ఏడవకురా, చండాలంగా ఉంది. ఏడ్చే మగాడిని నేను అస్సలు నమ్మను. చూడు, ఏడుస్తున్నావు కాబట్టి నీకొక ఛాన్స్ ఇస్తాను. బస్ స్టాండ్కి డ్రాప్ చేయమంటారా? కాదు, నువ్వు ముందు హోటల్కి వెళ్ళు, నేను వస్తాను, టిఫిన్ చేస్తాను. నేను టిఫిన్ చేస్తున్నంతసేపు నేను హట్ అవ్వకూడదు. ఛాన్స్ దొరికింది. అవరు సస్తేవనివను. ఏంటి గ్యారంటీ? నేను నోరు తెరిస్తేగా. సరే చూద్దాంలే, వెళ్ళు. మీరు హట్ కాకపోతే వెళ్ళే ప్రోగ్రామ్ ఫిక్సేగా మేడం? 100%. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీకోసం స్పెషల్ ఐటమ్ చెప్పిస్తాను. పదండ్రా. పదండి పదండి. ఇంకా ఈ ఉబ్లేష్ గాడు ఊర్లో లేనట్టేనా? ఉంటే కనపడేవాడేగా. హైదరాబాద్ వెళ్దామంటే ఈ మైనా కూడా ఊరెళ్ళిందంట. 2 డేస్లో వస్తానంది. ఇక్కడే ఉండి ఈ 2 డేస్ వెతకాలి. వెతుకుతా. సుందరం, అది విషయం. మీరెవరు అసలు టంగు స్లిప్ అవ్వకూడదు. మేడం ఏమన్నా సరే నా ముఖం చూసి నవ్వుతూ ఉండండి చాలు. ఖర్చు అవుద్ది మరి. అది వెళ్ళాలి కానీ నైట్కు ఫుల్ తెస్తా. నీకు శుభగడియలు వచ్చేసాయి ఓంకారు. అవునా ప్రసాద్? అన్నా మేడం వచ్చిందనా? కూర్చోండి మేడం, కూర్చోండి. అక్క, ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది అక్క. నేనేమన్నాను రా, పొగిడానంతే. వినర్రా మీరు? బాగా ప్రిపేర్ అయినట్టున్నావు. మేడం మా హోటల్లో బగారా రైస్ ఫేమస్. ఇప్పుడే తీసుకొస్తాను, ఉండండి. మేడం బగారా రైస్ పెళ్ళులు కారం తినండి మేడం. అరే మనే, వెళ్ళి మేడంకు వాటర్ తీసుకురారా.
అలాగే ఆటో కూడా తీసుకొస్తా. ఈడొకడు చెడు దెబ్బ ఎలా ఉన్నాడు మొత్తం. అంటే మీకు కోపం రానివ్వద్దని డిసైడ్ అయిపోయినాం మేడం. సుందరం చాలా బాగుందయ్యా. వెరీ గుడ్. థ్యాంక్స్ అమ్మా. అన్నా ఆటో తెమ్మంటావా? ఏరా ఓంకార వచ్చారు, మొత్తం దబ్బింది. మస్తుందిరా బాయ్ గీ పోరి. అసలు ఈ ఓంకార్ గాని గీ ఊర్లా దిగేటోడే లేకపాయ్. కానీ నువ్వు ఇట్లా స్టాప్ ఇట్. క్యాన్సిల్. మొత్తం ప్లాన్ అంతా క్యాన్సిల్. ఏందిరా ఓంకార్ సినిమా ప్రోగ్రామ్ గిట్లా వేసిండ్రా ఏంది? క్యాన్సిల్ అంటుంది పోరి. నాకెందుకని ముచ్చట పోతా. చూడరా ఎరా నువ్వే వాడిని రమ్మన్నావు కదా, నిజం చెప్పు. మీరేం చెప్తా చేస్తా చెప్పండి. సైకిల్ తీ. నేను బాగా హర్ట్ అయ్యాను. నువ్వు ఇలా మనుషుల్ని పెట్టిస్తావనుకోలేదురా. చిచి. రే సైకిల్ తీ. నా వల్ల కావట్లేదు, దొబ్బేస్తుంది. ఈరోజు ఫైనల్ చేసుకోవాలి. ఈరోజు కాకపోతే రేపు వెళ్తుంది. నేను మాత్రం ఇక్కడే ఉండాలి. తొక్కో. నా పరువు మొత్తం దొబ్బాక నేను ఇక్కడ ఉండలేను. గొనుకుతున్నావేంటి? ఏం లేదు మేడం, ఇంకెంత దూరం తొక్కాలి? తొక్కడానికేంటి, తింటున్నావు కదా. త్వరగా వెళ్ళు, నాకు టైం అవుతుంది. అమ్మా నా వల్ల కావట్లేదు మేడం. అమ్మా ఎండకు నా గుండు కాలిపోతుంది. బాగుంది. మా తప్పుకోండి రే నీ అబ్బా. గుండు పగులుద్ది. మిమ్మల్ని కాదు మేడం, తొక్కలేక చేస్తున్నా. అమ్మా మీరు ఏం తింటున్నారు మేడం, ఇంత బరువు ఉన్నారు? రే నన్ను కెలికావో ఇక్కడే ఇల్లు చూసుకుంటాను చెప్తున్నాను. ఏంటి మేడం బెదిరిస్తున్నారా? ఒకటి కాదు, రెండు కాదు, 3 తీసుకొని మీ ఇష్టం వచ్చిన. గొంతు లెగుస్తుంది, చూసుకోమంటావా ఇక్కడే? ఏదో బుద్ధి తక్కువ అన్నాను మేడం. అలా అనగానే మేడం టెన్షన్ తో తొక్కలేక చేస్తున్నాను. ఏమైందిరా? పంచారు మేడం. చూసుకోవాలని తెలీదా? ఇట్టొక్క సైకిల్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు? నాకేం తెలుసు, ఎప్పుడు గుండులాగే ఉంది ఇది. రా నాతో. ఎక్కడికి మేడం? చెప్పుతాను, మూసుకొని చెప్పించేయి. రా. ఎక్కడికి తీసుకెళ్తున్నారు మేడం? కర్మ. మేడం ఎక్కడికి మేడం? నువ్వు నీ దిక్కుమాల సైకిలు, దొక్కు సైకిలు, తుప్పా సైకిలు. మీ పద్ధతి బాగాలేదు మేడం. అవునా? నలుగురిని పిలిచి అడుగుదామా ఎవరి పద్ధతి బాగాలేదు? మళ్ళీ ఏం పంచాయతీ పెడుతుందో ఇది. మీరు ఏం వెతుకుతున్నారో చెప్పండి మేడం. నేను వెతికేది దొరుకుతుందేమో అని. ఏం పోగొట్టుకున్నారు మేడం? నా మనసు పారేసుకున్నాను. దీనికో మనసు ఎడబడేసుకున్నారు మేడం. ఏంటి విసుగ్గా ఉన్నావు? ఏంట్రా ఎందుకు అంత విసుగు? చేసింది తప్పు నువ్వు, పైగా తొక్కులో విసుగు ఒకటి. ఓ నాయనో, ఇప్పుడేదో ఫిట్టింగ్ పెట్టేలా ఉంది, ఎలా తప్పించుకోవాలి? ఎక్కడున్నావురా ఓబ్లేషు? ఎంత వెతికినా దొరకట్లేదు. ఈ గ్యాప్ లో వీడినో ఆట ఆడుకుందాం. ఓంకారు, ఈ మొక్కలు ఎంత అందంగా ఉన్నాయో కదా. ఏంటి మేడం ఇవి అందంగా ఉన్నాయా? పిచ్చి మొక్కలు మేడం ఇవి. ఇక్కడ నుండి నిజామాబాద్ వరకు ఎక్కడ పడితే అక్కడ బోల్డ్ ఉంటాయి మేడం. కానీ మా ఇంట్లో లేవుగా. అంటే సారీ మేడం, ఇది చాలా దారుణం మేడం. రోడ్డు పక్కన తుప్పల్లో ఉన్న పిచ్చి మొక్కలను ఇంట్లో నాటమనడం దారుణం మేడం. ఇది సాడిజం మేడం. మరి నా ఫోటో చెప్పు. ఇప్పుడు ఈ మొక్కల్ని పీకాలి, మీ ఇంట్లో పాతాలి, అంతే కదా మేడం? సరే గాని పని కాని. కానీ పిచ్చి మొక్కలను పీకడమే. తిరుగు. అది
మెల్లిగా ఆ పక్కది అది అది ఆ పక్కంది ఇదా మేడం? అదే అదొద్దు, దాని పక్కంది కావాలి. అదొద్దు, ఇది ఇదా మేడం? మెల్లిగా తీ. అది అది బాగుంది కదా? నీ బొంద బాగుంది. పిచ్చి మొక్కల్లో సెలక్షన్ ఒకటి. ఏం కర్మరా బాబు నాకు. చాలు చాలు వచ్చే రారా. ఇప్పుడు ఈ మొక్కలు ఇంట్లో పాతాలి అంతే కదా మేడం? నీది భలే షార్ప్ రా, ఇట్టే క్యాచ్ చేస్తావు. ఐ లైక్ ఇట్. సరే పద. పదండి. ఇప్పుడు సైకిల్ కూడా లేదు, ఎలా తీసుకెళ్ళమంటుందో. తొక్కులో సైకిల్ ఒకటి వేసుకొచ్చావు, ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ఆటో ఏదైనా మాట్లాడు. సరే మేడం. నీ చెత్తము మొక్కలు కాదే నిన్ను పాతేయాలి. మేడం మా ఫ్రెండ్ కార్ వస్తుంది మేడం. రే నిజంగా నీ ఫ్రెండేనా? అమ్మతోడు మేడం, మా ఫ్రెండ్దే. అరే ఆపరా ఆపరా ఆపరా. ఒరే ఆపరా, సైకిల్ పంక్చర్ అయింది, కొంచెం మా ఇద్దరిని ఇంట్లో డ్రాప్ చేయరా. గీపోరియేనా? ఎక్కండి మేడం, ఎక్కండి. హలో ఆగు, నువ్వెక్కడికి? నువ్వు నడుచుకుంటూ వచ్చేసాయి. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఆ మొక్కలు జాగ్రత్త. మెంటల్. చెప్పవే. కనిపించలేదు కానీ ఎక్కడో బకరగాడు దొరికాడని చెప్పాను కదా, వాడిని ఓబ్లేష్ గాడి మీద దిగుల్కి డీవియేషన్ కోసం వాడుకుంటున్నా. రేపు వచ్చేస్తానే, హైదరాబాద్లో వెతుకుతాను ఇంకా. సరే బాయ్. మేడం సరే బాయ్. ఏ ఎందుకు అలా అరుస్తున్నావు? వైఫై కనెక్షన్ పోతే కేకలేసినట్టు ఏంటి? అరవకండి మేడం, వచ్చిన కానీ చూస్తున్నా నన్ను నా సైకిల్ తెగ తిట్టేస్తున్నారు. ఇంకా నయం, ఏ పాటుకా పాటు ఇరక్కొట్టలేదు. సంతోషించు. విరగొడతారు విరగొడతారు. ఎందుకు విరగొడతారు? మీరైతే తెలుస్తుంది. ఈ సైకిల్ ఓటర్ల వాళ్ళది. నా ఉద్యోగం పోతే అంటే ఏంట్రా? నా జీవితం ఏమైపోయినా పర్వాలేదా? ఇందాక వస్తుంటే నీ గర్ల్ ఫ్రెండా అంటుంటే నేనేమనుకోవాలరా? నోరు మూసుకొని ఆ మొక్కల్ని నాటి నీట్ చేసి నీళ్ళు పోయి. ఊరు పేరు లేని మొక్కలు నాటాలంట, నీళ్లు పోయాలంట. వాటికి పేరెందుకు లేదు? వాటి పేరు షులేబువో. ఏంటి సులోబువోనా? ఎస్, ఓబ్లేష్ గాడి పేరుని తిరగేసి చెప్పానురా యదవా. అమ్మ ఈ పిచ్చి మొక్కలు నాటుడేందో. నా బతికేంది ఇట్లా అయిపోయింది మొత్తం. ఏ సరిగ్గా నాటు. చీ 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 చీ, ఈ ఫోటో దొరుకు. సైకిల్ తొక్కడం రాదు, నాటడం కూడా రాదా? నీళ్ళు తీసుకెళ్ళిపోయి. రేపు దీన్ని టిఫిన్ పిలిచి విషమిచ్చి చంపాలి. అమ్మా నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. మేడం అయిపోయింది మేడం, నేను వెళ్తాను మేడం. సరే గాని రాత్రికి రిచ్ గా జొన్న రొట్టెలు చేయించు. రిచ్గా కాదు, నార్మల్ కూడా మా హోటల్లో జొన్న రొట్టె చెయ్యరు. నాకవన్నీ తెలీదు. రాత్రికి జొన్న రొట్టెలు చేయించు. నేను రేపు పొద్దున వెళ్ళిపోవాలనుకుంటున్నాను. రేపు ఉదయాన్నే టిఫిన్ ఇంటికి తీసుకొని రా. ఇంకా వెళ్ళు. సరే మేడం, నేను పోతాను. పోతానంటుంది, నిజమైతే బాగుండు. ఒరేయ్ అమ్మాయి ఈ రోజు వెళ్ళిపోతుందంట్రా. నాకైతే ఎంత హ్యాపీగా ఉందో. నాకైతే నమ్మకం లేదురా. అదేం సుందరం అంత మాట అన్నావు? నాకు అదే అనిపిస్తుంది ఓంకారు. ఆ అమ్మాయి కాలుకేస్తే మెడకి, మెడకేస్తే కాలుకి, అదో టైపురా. లేదన్నా, ఒకవేళ వెళ్ళకపోతే మనమే తరిమి కొడదాం అంతే. నువ్వేమంటావన్నా? అది అంత ఈజీ కాదురా. వీణ్ణి వాణ్ణి అడగడం ఎందుకు? అరే మనీ, నువ్వు రెడీగా ఉండరా,
మనమేందో చూపిద్దాం. అరే ఈ ఊరు మనది, ఈ హోటల్ మనదే, ఈ జాగ మనదే, ఈ చెట్లు మనది, ఈ పుట్ట మనది. మనదేరా హక్కు. అవును కామ్రేడ్. రేపు చావో బ్రతుకో, చావో రేవో తేలిపోవాలి. నువ్వురా నా ఫ్రెండ్వి. అవును ప్రసాద్, ఆ నర్సింగ్ డబ్బులు ఇచ్చాడా? ఉదయాన్నే 20 పార్సల్ తీసుకెళ్ళాడరా. అరే ఏంట్రా సుందరం, మేము ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వేంట్రా బిజినెస్ గురించి మాట్లాడతావు? నీకు అర్థం కాలేదరా? ఇదంతా జరిగేదా సచ్చేదా? రేపు వస్తుంది, ఎవడొకటి ఏదో ఒకటి అంటాడు, మొత్తం క్యాన్సల్ అని నీ గల్ల పట్టుకుని లాక్కని వెళ్ళిపోతుంది. నాకు అదే అనిపిస్తుంది ఓంకారు. ఒరేయ్ నీకేమనిపిస్తుందిరా? వీళ్ళింత పక్కాగా చెప్తుంటే నిజమే అనిపిస్తుందన్నా. రేయ్ చూస్తూ ఉండండి. మీ ఎవడి తొక్కల సపోర్ట్ నాకు అవసరం లేదు. దాన్ని నేను పంపించకపోతే నేనే ఊరు వదిలి వెళ్ళిపోతా. ఓంకారన్నా, మేడం నిన్ను టిఫిన్ తెమ్మందిగా. నేను చెరువు దగ్గరికి వెళ్ళి కాసేపు ప్రశాంతంగా గడిపేసి వస్తారా? అక్కడికే వస్తే దాన్ని పొందరా, దాన్ని పొందా రాని, దాని సంగతి అక్కడ చూసుకుంటా. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావురా? ఎవడెవడో తన్నుకుంటూ వస్తే ఇక్కడికి వచ్చా. నన్ను నీళ్ళల్లో వెయ్యి. లాభం లేదు. ఈ టార్చర్ కంటే పోలీసుల టార్చరే బెటర్. ఒకరోజు తన్ని వదిలేస్తారు. ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. వెళ్తానంటుంది, కానీ సుందరం వాళ్ళు చెప్పినట్టు వెళ్ళేదేమో. ఏంటి వీడు టిఫిన్ తీసుకొని రమ్మంటే చెరుకు వచ్చి కూర్చున్నాడు. వీడిని మామూలుగా టార్చర్ చేయకూడదు ఇవాళ, చెప్తా. ఇప్పుడు నేను టిఫిన్ తీసుకురాలేదని హోటల్కి వెళ్ళి గొడవ చేస్తుందేమో. అద్ది నేను చేయాల్సిన పని నువ్వు చేసావు. నన్ను మా బావ దగ్గరికి చెరువులోకి నువ్వైనా విసురుపోరి. ఈరోజు రానండి, నాకు పని ఉంది. నిన్న నువ్వు ఈ మాట అన్నా నేను ఊరుకునేదాన్ని, కానీ ఇవాళ నేను వెళ్లే రోజు. సో నువ్వు రావాలి. రాకపోతే ఈ రాయితో నీ గుండు పగలు కొడతావు. ఇప్పుడు ఏం చేయాలి? ఏంటి రెస్పెక్ట్ తగ్గుతుంది? సింగంకి ఫోన్ చేయనా? చేయండి మేడం, చేయండి. సింగం 1కు చేయండి, సింగం 2కు చేయండి, సింగం 3కు చేయండి. ఆ టార్చర్ ఒక్కరోజే, కానీ మీ టార్చర్ ఇది ఒక్కరోజే. ఎదవ బిల్డప్ లాపి ఇంటికి టిఫిన్ తీసుకొని రా. ఇప్పుడు టైం కరెక్ట్గా 9 అయింది. 9:30 కల్లా నువ్వు టిఫిన్ ఇంటికి తీసుకొని రాలేదనుకో చెప్తా. నీ లవ్ సక్సెస్ అవుద్దు పోరి. అరే ఓబ్లేషు, నువ్వు హైదరాబాద్లోనే ఉన్నట్టు అనిపిస్తుందిరా. ఈ ఊర్లో వెతికాను. నువ్వు ఇక్కడే ఉండింటే నేను నిన్ను గుర్తుపట్టకపోయినా నువ్వైనా నన్ను గుర్తుపట్టేవాడివి కదా. వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె నువ్వు ఎక్కడున్నావు? అసలు హైదరాబాద్ లో ఉన్నావా? నేను 4-5 సార్లు హైదరాబాద్ వచ్చాను. హైటెక్ సిటీ బస్ స్టాప్ లో వెయిట్ చేశాను, గచ్చిబౌలి బస్ స్టాప్ లో వెయిట్ చేశాను. అయినా నీ రేంజ్ సిటీ బస్ ఎక్కే రేంజ్ కాదనుకో బంగారం. అయినా ఆశ చావక ఎదురు చూస్తున్నాను. ఏంటిదో సౌండ్ అవుతుంది? ఈ గుండుగాడు వచ్చినట్టున్నాడు.
ఎప్పుడు కనబడతావు బంగారం నాకు? ఏం చేస్తున్నావురా? టిఫిన్ తెచ్చాను మేడం. సరిగ్గా 40 నిమిషాల్లో తెమ్మన్నా. ఇప్పుడు టైం గంట అయింది. టైం సెన్స్ లేదారా నీకు? అరే మేడం వెళ్ళిపోతుందే, లగేజ్ సర్దాలన్న కామన్ సెన్స్ కూడా లేదా నీకు? కామన్ సెన్స్ నాన్ సెన్స్ నాకు నీకేలో. అదేంటి అమ్మ ఫోన్ చేస్తుంది, వీడి ముందు ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. సింగమన్నా? వద్దు మేడం, వద్దు మేడం. వద్దులే అన్నా. ఏంటి ఆల్రెడీ మెదక్ దాటేశారా? ఓ వద్దులే అన్నా, టైంకి వచ్చాడు. వెళ్ళేలోపు ఏమైనా తోక జాడిస్తే అప్పుడు కాల్ చేస్తాను. థ్యాంక్ యూ. సరే సరే బాయ్ అన్నా. మేడం టిఫిన్ మేడం. ఏంట్రా ఇంత చల్లగా ఉన్నాయేంటి? లేదు మేడం, వేడిగానే ఉన్నాయి మేడం. ఓ అంటే నేను అబద్ధం చెప్తున్నానా? క్యాన్సిల్ రా, మొత్తం అంతా క్యాన్సిల్. 1 వీక్ ఇక్కడే ఉంటా, కానీ ఈ చల్ల టిఫిన్ గురించి కాదు. నన్ను ఎవడో చేసుకుంటాడు వాడు బలి గిలి అన్నావు, దానికి ఇక్కడే 1 వీక్. మేడం ఇప్పుడే వెళ్ళి వేడి చేసి మీ మూతి కాలేటట్టు తీసుకొస్తాను మేడం. అక్కర్లేదురా, నేనే హోటల్కి వస్తాను, నువ్వెళ్ళు. ఇది పట్టుకొని బా. అలాగే మేడం. ఏ ఆగు. ఏంటి మేడం? ఈ టిఫిన్నే వెయిట్ చేసి మళ్ళీ పెడతావా? అబ్బాయి లేదండి. అదిగో బయట నీలాంటి గేదెలు వెళ్తున్నాయి, వాటికి పెట్టు. అవి తింటుంటే ఫోటో తీసి నేను హోటల్కి వచ్చాక నాకు చూపించు. సరే అలాగే. ఇంకా దయచేయి. ఈ టిఫిన్నే వెయిట్ చేసి మళ్ళీ పెడతావా? అబ్బాయి లేదండి. అదిగో బయట నీలాంటి గేదెలు వెళ్తున్నాయి, వాటికి పెట్టు. అరే ప్రసాద్, వాడిని చూస్తుంటే జాలేస్తుందిరా. ఏంట్రా ఓంకారు మొహం అలా ఉంది? చూస్తే వాచిపోయేట్టు తిట్టినట్టుందిగా. ముఖం ఏంట్రా మొత్తమే వాచిపోయింది. వారం రోజులు వెళ్ళదంట. అమ్మ జీవితం అసలు ఏమనుకుంటుందిరా అది? టిఫిన్ వేడిగా లేదని నాలాంటి గేదెలకి ఏమందిరా? వెళ్ళిపోతుంది, పండుగ చేసుకుందాం అనుకున్నారా? ఏం పండుగరా? దసరా, దీపావళి, సంక్రాంత మొత్తం వినేసినట్టుంది. ఇప్పుడు సింగంకు ఫోన్ చేసే లోపు నేను వెళ్ళిపోలే. ఒక్క అడుగు ముందుకేసే తలకలు లేచిపోతాయి. ఒరేయ్ చెప్పొచ్చు కదరా. చెప్పర్రా, వాళ్ళందరు నా మనుషులు. ఇదిగో సుందరం, వేడిగా ఏమేమి ఉన్నాయి? అంటే నేను తీసుకొస్తాను మేడం. నువ్వు అక్కడి నుంచి కదిలావనుకో, నేను హట్టేయనురా. రే మనీ, పోన్లేక చిన్నపిల్లోడు, టిఫిన్ నేను తీసుకొస్తాను, నువ్వేం పట్టించుకోకు. అక్కర్లేదు, పండగ చేసుకోమన్నాడుగా, మీరే పండగ చేసుకోండి. నేను హైదరాబాద్ వెళ్తున్నాను. అదేంటమ్మా టిఫిన్ అన్నావుగా? ఈ వేస్ట్ గార్డ్ ఫేస్ చూసి టిఫిన్ చేయాలని కూడా అనిపించట్లేదు. మీరే పండగ చేసుకోండి. చిన్నప్పటి నుంచి మా అమ్మే నన్ను తిట్లా, నువ్వు తిట్టావు కదా. ఇదిగో అమ్మాయి. పాపంరా, ఇన్ని రోజుల నుంచి అమ్మాయిని చూస్తే మాకు కోపం వచ్చేది, కానీ ఇప్పుడేంటో. నాకు కూడా సుందరం, నేను తిట్టకుండా ఉండాల్సింది. కనీసం వెళ్ళేటప్పుడు నేను వెళ్తున్నా అని చెప్పకుండా పోయింది.
మనం ఇంటికి వెళ్దాం రా. అవును ప్రసాద్, అది బెటరు. అమ్మా తులసమ్మ, ఈ ఊరికొచ్చాను. నా ఓబ్లేషు ఎక్కడా కనిపించలేదు. నువ్వే ఎలాగో అలాగ వెతికి పెట్టాలమ్మా. అమ్మా తల్లే దొరికనరా. ఈ 2 రోజుల్లో వీడితో చాలా క్లోజ్ అయిపోయాను. పాపం అందరూ అందరే. ఈ ఫోటో నాది కదా? నా ఫోటో, ఈ ఫోటో నాదే కదా? అవును, ఇక్కడికి ఎలా వచ్చింది? ఏం చేస్తున్నావురా? బంగారం వచ్చిందా? జోకా రే, నా బంగారం 5 స్టార్ రేంజ్ రా. వచ్చింది కదా ఓంకారు. జరగండి రా. అంటే ఆ ఓంకార్ గడే నా ఓబ్లేషా? మరి ఓంకార్ ఏంటి? ఇప్పుడే వెళ్తాను. చిన్నప్పటి నుంచి మా అమ్మే నన్ను తిట్లా. నువ్వు తిట్టావు కదా? అసలు ఈడేందో, ఈడు అవ్వారం ఏందో, ఆ అమ్మాయి ఎవరో, ఇక్కడికి ఎందుకు వచ్చిందో, అసలు ఆ అమ్మాయిని ఈడు ఎందుకు తిట్టాడో, ఈడెందుకు బాధపడుతున్నాడో నాకు ఏం అర్థం కావట్లా. ఫోటోరా, నా ఫోటోరా. అరే అరే, నా చిన్నప్పటి ఫోటోరా. నా చిన్నప్పటి ఫోటోరా. ఈ ఫోటో ఎలా వచ్చిందిరా? ఏది చూపి. అరే అరే, అసలు ఈ ఫోటో నా దగ్గర లేదురా. అరే, ఎప్పుడు నువ్వు పర్సులో ఫోటో చూస్తుంటావు కదరా, అది ఇది కాదా? కాదు సుందరం, అది నా శ్యామలదిరా. చిన్నప్పటి నుండి నేను ఆరాధించే నా శ్యామలరా. అందుకేరా నేనే అమ్మాయిని కన్నెత్తి కూడా చూడండి. అవునా? ఏదా ఫోటో? ఆగురా, చూపిస్తా. ఏది చూపించు. ఇందులో పెట్టాను కదా. అరే, ఫోటో లేదేంట్రా? ఆ మేడం ఇట్లా పడిపోయి ఉంటుందా? ఏం చేస్తున్నావురా? అరే, నువ్వు ఫోటో పెట్టుకొని తిరుగుతున్నట్టే ఆ అమ్మాయి కూడా నీ ఫోటో పెట్టుకొని తిరుగుతుందేమోరా. ఎవరిది మేడం ఫోటో? నువ్వేరా, చూసుకో చూసుకో. అమ్మాయి ఎవరో శ్యామల. వాటికి పేరెందుకు లేదు? వాటి పేరు షులేబువో. షులేబువో 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 అంటే ఓబ్లేషు. ఇదిగో
అవునరా ఓంకారు, ఇందాక డబ్బులు ఇస్తుంటే పడిపోయిందేమోరా. పదండ్రా. పదండి. పద. ఓబ్లేషు, శ్యామలా, దొంగ సచ్చినోడా, పేరెందుకు మార్చుకున్నావురా? నువ్వు 6వ తరగతిలో నా పేరు బాగాలేదన్నావుగా, అందుకే శ్యామలా. లేదు, ఓంకారే బాలేదు, ఓబ్లేషే బాగుందిరా. సూపర్, మీ కథ సూపర్. రే కథ ఇప్పుడు కాదురా, రేపు వీళ్ళిద్దరికి పెళ్లి అవుతుంది చూడు, అప్పుడు మొదలవుతుంది రా కథ.